Hi everyone, myself Mukesh Vidya from Sai Meda, Koti, Hyderabad. JLM ఆస్పిరెంట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా మనం ఏదైతే సిరీస్ స్టార్ట్ చేసినామో ఇగ్నైటింగ్ సిరీస్, దీంట్లో భాగంగా ఈరోజు మనము ఇంకో వీడియో చూడబోతున్నాం. అండ్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ జేసీ సార్ అండ్ ఇన్ఛార్జ్ శశికాంత్ వాల్మీకి సార్ ఈ సిరీస్ని మనం వండర్ఫుల్గా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు చూడబోతున్న వీడియో దేని మీద ఉంది నాన్న, టైప్స్ ఆఫ్ జనరేటర్స్ మీద ఉండబోతుంది. ఆ వీడియోని మనం చూద్దాం. ఈ సిరీస్ని యూజ్ చేసుకొని ఆల్రెడీ JLM ప్రిపేర్ అయిన వాళ్ళు కానివ్వండి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు కానివ్వండి, ఈ సిరీస్ని యూజ్ చేసుకొని కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకోండి. దానివల్ల మీరు ట్రాక్లో ఉంటారు, అట్లీస్ట్ ట్రాక్లోకి వస్తారు. ఓకే, ట్రాక్లో వచ్చిన బండిని కొద్దిగా స్పీడప్ చేయాలనుకుంటే ఆన్లైన్ కోర్స్ ప్లాన్ చేసుకోండి. మన సాయి మీద కోటి హైదరాబాద్ సంబంధించిన JLM ఆన్లైన్ కోర్స్ ఏదైతే ఉందో దాని ఫ్యూచర్స్ నేను చెప్పడం ట్రై చేస్తాను. మన కోర్స్ ఎందులో ఉంటుందన్న, సాయి మీద .in యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. మనం సాయి మీద .in యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో మన దగ్గర ఉంటుంది. మన కోర్స్ ఉన్న ఫెసిలిటీస్ అండ్ ప్రత్యేకతలు ఏంటంటే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ క్లాసులకు సంబంధించిన ఫోల్డర్స్ ఏవైతే ఉంటాయో అవి రెండు కూడా మన ఆన్లైన్ కోర్సులో అవైలబుల్గా ఉంటాయి. వాటితో పాటు క్లాస్ విన్న తర్వాత నువ్వు డైరెక్ట్గా క్లాస్ వింటున్నప్పుడు నోట్స్ రాయగలుగుతుంటే రాసుకోండి, లేదు రాయలేకపోతున్నామంటే టాపర్ నోట్స్ ఉన్నాయి, వాటిని యూటిలైజ్ చేసుకుని కూడా మీరు నోట్స్ రాసుకోవచ్చు, చదువుకోవచ్చు డైరెక్ట్గా. వాటితో పాటు మీకు ప్రాక్టీస్ చేయడానికి ఇమీడియట్గా JLM PYQs ప్రొవైడ్ చేసాం, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే వీడియో లెక్చర్స్ కూడా ఉన్నాయి, వాడుకోవచ్చు. మీరు చాప్టర్ వైజ్ ఈసారి PYQs ఉన్నాయి అక్కడ, అది కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. రిఫరెన్స్ కావాలనుకుంటే వీడియో లెక్చర్స్ ఉన్నాయి. దాంతోపాటు హ్యాండ్ అవుట్స్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, అవి కూడా మన కోర్సులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా ఆ చాప్టర్ మీద గ్రిప్ వస్తూ ఉంటుంది. అప్పుడు మన సెల్ఫ్ టెస్ట్లోకి రావాలి. మన దగ్గర ఉన్న సెల్ఫ్ టెస్ట్ల గురించి కానీ మాట్లాడితే టెక్నికల్ సంబంధించిన 14 టెస్టులకు సంబంధించిన 14 సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 65 టెస్టులు మన దగ్గర ఉన్నాయి. ఇది 1930 బిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఆన్లైన్ కోర్సులో రెడీగా ఉన్నాయి. దాంతోపాటు నాన్ టెక్నికల్ సంబంధించిన మొత్తం సిలబస్ని 10 సబ్జెక్ట్స్ లాగా చూస్తే మొత్తం 10 టెస్టులు పెట్టినాం. దానికి ఆ 300 బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వీటితో పాటు హైయర్ లెవెల్ కంటెంట్ సంబంధించిన డిప్లొమా స్టాండర్డ్ బేస్ చేసుకున్న టెస్టులు మనకు మొత్తము 62 టెస్టులు ఉన్నాయి. సబ్జెక్ట్ బేస్ చేసుకొని 1550 బిట్స్ ఉన్నాయి. వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకు డిప్లొమా బేస్డ్ వరకు స్టాండర్డ్ వరకు చేయమంటున్నామంటే, డిప్లొమా స్టాండర్డ్ వరకు JLM రీసెంట్ పేపర్లలో క్వశ్చన్లు అడుగుతున్నాడు కాబట్టి ఇవి ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా మీరు అందరికన్నా ముందుంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు అనే స్పెషల్ అకేషన్స్ కొన్ని స్పెషల్ టెస్టులు డిజైన్ చేయడం జరిగింది. అవి ఒక 46 టెస్టులు ఉన్నాయి. అవి ఒక 625 బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన 480 బిట్స్, ఓవరాల్గా 4885 బిట్స్ మన యాప్లో ఈరోజు రెడీగా ఉన్నాయి. మీరు ఇమీడియట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. బై యూజింగ్ దిస్ డెఫినెట్లీ యు ఆర్ అహెడ్. మీరు అందరికన్నా ముందు ఉండడానికి అవకాశం అయితే ఉంది. సెల్ఫ్ టెస్ట్ వదిలేయట్లేదు మిమ్మల్ని, లైవ్ టెస్ట్లు ప్లాన్ చేయబోతున్నాం. ఫిబ్రవరి 1st వీక్ నుంచి శశికాంత్ సార్ మాకు ఆల్రెడీ లైవ్ టెస్ట్లు ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 1st వీక్ నుంచి లైవ్ టెస్ట్లు ఉండబోతున్నాయి. మీకు లైవ్ టెస్ట్లు చాప్టర్ వైజ్ లైవ్ టెస్ట్, తర్వాత లైవ్ గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి, తర్వాత మాక్ టెస్ట్లు కానివ్వండి, అన్నీ కూడా మన యాప్లో ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఇప్పటివరకు మీరు కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా కనీసం ఆన్లైన్ కోర్సు మీరు ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు అందరికన్నా ముందు ఉంటారు. ఈ రిసోర్స్ని మీరు యూజ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. ప్రొబాబిలిటీ చాలా ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు లేదు సార్ నేను ఆఫ్లైన్కి వద్దామనుకుంటున్నాను, మోస్ట్ వెల్కమ్. ఆఫ్లైన్ బ్యాచెస్ మన దగ్గర తెలుగు మీడియానికి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా క్లాసెస్ నడుస్తున్నాయి. ఫుల్ డే క్లాస్ నడుస్తుంది మన దగ్గర, హాఫ్ డేలు కాదండి అన్న, ఫుల్ డే క్లాస్ మన దగ్గర నడుస్తున్నాయి. 9 to 1 క్లాస్, 2 to 6 క్లాస్ ఉంటుంది మన దగ్గర. ఈ 9 సెషన్ వైజ్గా క్లాస్ జరిగినప్పుడు సపరేట్ క్లాసెస్, తెలుగు మీడియంకి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా క్లాస్ జరిగినప్పుడు ఆ క్లాస్ సంబంధించిన క్లాస్ ఏదైతే ఉందో రివిజన్ చేయడం జరుగుతుంది. సెషన్ వైజ్గా రివిజన్ చేయడంతో పాటు షార్ట్స్ నోట్స్ కూడా రాయడం జరుగుతుంది. రాసే వాళ్ళు ఓన్గా రాస్తారు, లేని వాళ్ళు సార్ వాళ్ళ గైడెన్స్ తీసుకొని షార్ట్స్ నోట్స్ కూడా రాసుకుంటారు. ఎందుకంటే షార్ట్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. షార్ట్ నోట్స్ వల్ల నువ్వు ఫ్యూచర్లో రివిజన్ చాలా ఈజీ అవుతుంది. రాయడానికి ట్రై చేసిన వాళ్ళు రాస్తారు, లేదంటే సార్ వాళ్ళ గైడెన్స్ కూడా రాసుకుంటున్నారు మన దగ్గర పిల్లలు. ఆ విధంగా గైడ్ చేయడం జరుగుతుంది. అది దాంతోపాటు చాప్టర్ వైజ్ హ్యాండ్ అవుట్ డిస్కషన్ కానివ్వండి, డైలీ టెస్ట్ కానివ్వండి, మన ఆఫ్లైన్ క్లాస్ ప్రత్యేకత. డైలీ టెస్ట్ పెట్టడంతో పాటు ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ రోజు కానివ్వండి, నెక్స్ట్ డే కానివ్వండి, ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది. దాంతోపాటు JLM PYQs మన క్లాస్లో డిస్కస్ చేస్తున్నారు సార్ వాళ్ళు. దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా క్లాసులలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన దగ్గర ఆఫ్లైన్ కోర్సు నడుస్తుంది నాన్న. తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా నడుస్తుంది. ఓకే, సో ఇట్లా ఏదో ఒక ఫస్ట్ అయితే మన ఇగ్నైటింగ్ సిరీస్ని వాడుకొని ట్రాక్ మీదకి రండి. ట్రాక్ మీదకి రావడంతో పాటు ఇమీడియట్గా మీరు స్పీడప్ చేయడానికి ఆన్లైన్ కోర్సా ఆఫ్లైన్ కోర్సా డిసిషన్ తీసుకోండి. ఓకే, ఈ ఇగ్నైటింగ్ సిరీస్లో భాగంగా మనం ఈరోజు చూడబోతున్న వీడియో దేని మీద, టైప్స్ ఆఫ్ జనరేటర్స్ మీద. ఓకే, ఇప్పుడు మనం వీడియోని చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో జనరేటర్ యొక్క రకాలు అంటే ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. టైప్స్ ఆఫ్
జనరేటర్స్. జనరేటర్లు వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. అందులో మొదటిది వచ్చేసి సపరేట్లీ ఎగ్జైటెడ్ DC జనరేటర్. రెండవది సెల్ఫ్ ఎగ్జైటెడ్ DC జనరేటర్. మొత్తం జనరేటర్లు వచ్చేసి 2 రకాలు. ఒకటి సపరేట్లీ ఎగ్జైటెడ్ DC జనరేటర్, రెండవది సెల్ఫ్ ఎగ్జైటెడ్ DC జనరేటర్. మరి సపరేట్లీ ఎగ్జైటెడ్ DC జనరేటర్ అంటే ఏంటి, సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటే ఏంటి చూద్దాం. సెల్ఫ్ ఎగ్జైటెడ్ మళ్ళీ 3 టైప్స్గా డిసైడ్ చేస్తాం. ఒకటి షంట్ ఎగ్జైటెడ్, లేదా దీన్నే DC షంట్ జనరేటర్. రెండవది వచ్చేసి సిరీస్ ఎగ్జైటెడ్, దీన్నే వచ్చేసి DC సిరీస్ జనరేటర్. మూడవది కాంపౌండ్ ఎగ్జైటెడ్, దీన్నే మనం ఏమంటామంటే DC కాంపౌండ్ జనరేటర్ అంటాం. మొత్తానికైతే 2 రకాల జనరేటర్లు ఉంటాయి. ఒకటి సపరేట్లీ ఎగ్జైటెడ్, 2 షంట్ ఎగ్జైటెడ్, రైట్. సో ఇవి అర్థం చేసే కంటే ముందల మనం ఒకసారి ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ గీసుకుందాం. యూజువల్గా జనరేటర్కి ఈక్వలెంట్ సర్క్యూట్ గీయాలి. మనము ఇందాక నుంచి ఆ స్టేటారు రోటర్ అవన్నీ గీస్తున్నాం కదా, ఇక మీద అవేవి గీయకుండా మనకు సింపుల్గా ఒక స్ట్రక్చర్ గీసుకోవాలి. ఇది వచ్చేసి బ్రష్, ఇది వచ్చేసి ఆర్మేచర్ వైండింగు, రైట్. సో ఇది జనరేటర్. ఈ జనరేటర్ ఈఎంఎఫ్ ఉత్పత్తి చేయాలంటే మనం ఖచ్చితంగా ఫీల్డ్ వైండింగ్ని ఉంచాలి. ఆ ఫీల్డ్ వైండింగ్ని సప్లైతో చేస్తే మనకి ఏమవుతుందంటే ఫీల్డ్ ఫ్లక్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది ఆర్ఎఫ్, ఇది వచ్చేసి ఐఎఫ్, ఇది వచ్చేసి వి. ఇప్పుడు ఈ ఆర్మేచర్ వైండింగ్కి ఇప్పటిదాకా డిస్కస్ చేసిన కంపెన్సేటింగ్ వైండింగు, ఇంటర్పోల్ వైండింగ్ 2 కలపాలి. ఓకేనా. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇదేమో ఇంటర్పోల్ వైండింగు, ఇది కంపెన్సేటింగ్ వైండింగ్. ఇది వచ్చేసి ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. దీంట్లో మనకు ఆర్మేచర్ రెసిస్టెన్స్ అయ్యే ఉంటుంది. ఇది ఆర్మేచర్ కరెంట్ ఉత్పత్తి అవ్వడం, రైట్. సో ఇది వచ్చేసి మనము ఒక లోడ్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇది లోడ్. సో ఇక మీద జనరేటర్ల డయాగ్రామ్ ఇలాగే గీసుకోవడం కోసం నేను ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేసిన. మరి ఇంటర్పోల్ వైండింగ్, కంపెన్సేటింగ్ వైండింగ్ ఏం చేస్తుంది అంటే ఆర్మేచర్ రియాక్షన్ మినిమైజ్ చేస్తామని చూసినాం. అవి 2 ఆర్మేచర్ వైండింగ్తో సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటాయి. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇక మీద మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ అంతా ఈ బొమ్మలాగానే ఉంటుంది కాబట్టి ఇంకా మనము డిస్కస్ చేయదు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ జనరేటర్ ఏంటంటే సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్. ఫస్ట్ వచ్చేసి ఏంటి, సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్. ఈ సపరేట్లీ ఎగ్జైటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫీల్డ్ వైండింగ్ యొక్క ఎగ్జైటేషన్ కోసం ఒక సపరేట్ బ్యాటరీని కానీ లేదా డీసీ సోర్స్ని కానీ వాడుకుంటే అప్పుడు దాన్ని ఏమంటాం సపరేట్లీ ఎగ్జైటెడ్ అని చెప్తాం. సో ఈడ మనకి ఇది జనరేటరు, రైట్. ఈ జనరేటర్ వచ్చేసి మనకి ఈడ టెర్మినల్ వోల్టేజ్ వీటీ లేదా దీన్నే మనము అవుట్పుట్ వోల్టేజ్ అనొచ్చు. ఇది ఐఏ. ఈడ జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ అంటాం. ఆర్ఏ అనేది ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఫీల్డ్ ఫ్లక్స్ ప్రొడక్షన్ కోసం లేదా ఫీల్డ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేయడం కోసం నేను సపరేట్ బ్యాటరీ వాడితే దాన్ని సపరేట్లీ ఎగ్జైటెడ్ అనాలి. మరి దీని నుంచి కనుక నేను ఈక్వేషన్ రాసుకుంటే ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు V/R అని రాసుకోవచ్చు. V/RF. ఇక్కడ ఐఎఫ్ అనేది ఫ్లక్స్కి ప్రపోర్షనల్గా ఉంటుందని రాయొచ్చు.
ఓకేనా. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ఎఫ్. ఇక్కడ ఫ్లక్స్ అనేది కాన్స్టాంట్. ఎందుకు కాన్స్టాంట్ అంటే మన మెషిన్లో ఉన్న ఏ పారామీటర్ కూడా దీన్ని డిసైడ్ చేయదు కాబట్టి ఫ్లక్స్ అనేది ఇక్కడ కాన్స్టాంట్ ఉంటుంది. మరి దీని నుంచి కనుక ఈక్వేషన్ రాసుకుంటే మనకు ఈజీ అంటే ఈఎంఎఫ్ జనరేటర్ అనేది ఎప్పుడు కానీ టెర్మినల్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఐఏఆర్ఏ డ్రాప్ అనేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత బ్రష్ డ్రాప్ అనేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత టెర్మినల్ వోల్టేజ్ ఒకటి ఉంటుంది. యూజువల్గా బ్రష్ డ్రాప్ని ఎప్పుడు కానీ మనము ఇగ్నోర్ చేసుకుంటాం, ఎందుకంటే 1 వోల్ట్ పర్ బ్రష్ ఉంటుంది కాబట్టి అది తక్కువ వోల్టేజ్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఐఏఆర్ఏ ప్లస్ వీటీ అని రాసుకోవచ్చు. మరి వీటీ కోసం కనుక మనం రాసుకుంటే దీన్ని ఈజీ మైనస్ ఐఏఆర్ఏగా రాయొచ్చు. ఈజీ మైనస్ ఐఏఆర్ఏగా మనం ఇప్పుడు దీన్ని రాసుకోవచ్చు. సో ఇది మనకి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ యొక్క. ఏం లేదు, సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫీల్డ్ ఫ్లక్స్ ప్రొడక్షన్ కోసం అంటే ఫీల్డ్ ఫ్లక్స్ను ప్రొడ్యూస్ చేయడం కోసం లేదా క్రియేట్ చేయడం కోసం సపరేట్ బ్యాటరీని వాడుకుంటున్నాం కాబట్టి దీన్ని సపరేట్లీ ఎగ్జైటెడ్ అని పిలుస్తాం. మరి సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటే ఆల్రెడీ జనరేటర్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది కాబట్టి ఆ జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీలోంచే పోర్షన్ ఆఫ్ ద కరెంట్ అంటే కొంత భాగం కరెంట్ నేను ఫీల్డ్ కోసం వాడితే దాన్ని నేను సెల్ఫ్ ఎగ్జైటెడ్ అని పిలవాలి. అంటే మెషిన్ యొక్క సొంత కరెంట్నే ఫీల్డ్ ఎగ్జైటేషన్ కోసం వాడతాం, దాన్నే మనం ఏమంటామంటే సెల్ఫ్ ఎగ్జైటెడ్ అంటాం. మరి ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ మళ్ళీ షంట్, సిరీస్, కాంపౌండ్ అని చూసినాం. అంటే ఈ షంట్, సిరీస్, కాంపౌండ్ అనేది ఎలా చెప్తాము అంటే ఈ ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్ వైండింగ్తో కనెక్ట్ చేసిన విధానాన్ని బట్టి మనం షంట్గా, సిరీస్గా, కాంపౌండ్గా చెప్తాం. రైట్, ఇప్పుడు మన డిస్కషన్ వచ్చేసి ఏంటి అంటే రెండోది సిరీస్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ జనరేటర్. మరి సెల్ఫ్ ఎగ్జైటెడ్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే డీసీ షంట్ జనరేటర్. డీసీ షంట్ జనరేటర్. మరి డీసీ షంట్ జనరేటర్ కనుక చూస్తే మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఇది జనరేటర్కి ఆర్మేచర్ వైండింగ్కి ఈ ఫీల్డ్ వైండింగ్ అనేది ప్యారల్గా కనెక్ట్ చేసి ఉంటుంది. రైట్, ప్యారల్గా కనెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే షంట్ జనరేటర్ అంటాం. ఇది వచ్చేసి ఈజీ, ఇది ఐఏ, ఇది ఆర్ఏ, ఇది ఐఏ, ఇది లోడ్ కరెంటు, ఇది వచ్చేసి ఫీల్డ్ కరెంటు. ఎప్పుడు కానీ షంట్ జనరేటర్లో ఫీల్డ్ కరెంట్ అనేది మనకు ఎక్కువ ఉంటే, ఫీల్డ్ ఫ్లక్స్ ఎక్కువ ఉంటే అప్పుడు మనకి ఈఎంఎఫ్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. కానీ ఫీల్డ్ కరెంట్ ఎంత పెరిగినా సరే అంటే ఫీల్డ్ కరెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ కాబట్టి ఫీల్డ్ కరెంట్ ఎంత పెరిగినా సరే ఫ్లక్స్ కూడా అంత పెరుగుతుంది. కానీ ఒక పర్టికులర్ పాయింట్ అంటే సాచురేటింగ్ పాయింట్ వచ్చిన తర్వాత ఫీల్డ్ కరెంట్లో ఎంత మార్పు వచ్చినా ఫ్లక్స్లో మార్పు రాదు కాబట్టి ఇటువైపు ఎక్కువ కరెంట్ రావాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కువ కరెంట్ రాకుండా ఉండాలంటే ఏం చేస్తున్నా అంటే ఈ వైండింగ్ని అంటే ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ని ఎక్కువ ఉండేలాగా డిజైన్ చేయాలి. మరి ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలంటే మనం ఏం చేయొచ్చు అంటే రెసిస్టెన్స్ అనేది లెంగ్త్కి మరియు ఏరియాకి రిలేషన్ కలిగి ఉంటుంది. లెంగ్త్ పెంచితే ఆ రెసిస్టెన్స్ పెంచవచ్చు, కానీ లెంగ్త్ అట్లాగే ఉంచి ఏరియాని తగ్గిస్తే నేను రెసిస్టెన్స్ని పెంచుకోవచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఫీల్డ్ వైండింగ్ని నిర్మించుకోవడం కోసం లేదా ఫీల్డ్ వైండింగ్ని డిజైన్ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే సన్నని వైర్ తీసుకుంటున్నా, అంటే థిన్ వైర్ యూజ్ చేస్తున్నా. మరి థిన్ వైర్ యూజ్ చేస్తే మనకు అనుకున్న ఫ్లక్స్ రాకపోవచ్చు, ఎందుకంటే ఎంఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఐ. ఇప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ యూజ్ చేసాం కాబట్టి కరెంట్ తగ్గింది కాబట్టి ఎంఎంఎఫ్ కూడా తగ్గుతుంది. కానీ తగ్గకుండా ఉండాలంటే ఏమవుతుందంటే దానికి సరిపడా టర్న్ పెంచుకోవాలి. అందుకోసమనే షంట్ వైండింగ్ లేదా ఫీల్డ్ వైండింగ్ ఎలా ఉంటుందంటే థిన్ వైర్ ఉంటుంది, మోర్ టర్న్స్ అంటే ఎక్కువ చుట్టలు కలిగి ఉంటుంది. థిన్ వైరు, మోర్ టర్న్స్. ఇది షంట్ జనరేటర్ సంబంధించిన స్టోరీ. ఒకవేళ షంట్ జనరేటర్ ఏదైతే ఉందో ఈ షంట్ జనరేటర్ అనేది ఫీల్డ్ వైండింగ్ అనేది ఆర్మేచర్ వైండింగ్కి ప్యారల్గా ఉంది కాబట్టి షంట్ అని పిలుస్తున్నాం. ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ వీటీ కదా, దీని నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఈజీ అనేది వీటీ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఐఏఆర్ఏ ప్లస్ వీటీ అని రాయొచ్చు. బ్రష్ డ్రాప్ రాసుకుంటే దాని తర్వాత నెగ్లెక్ట్ కూడా చేయొచ్చు. వీబీ అనేది నెగ్లెక్ట్ చేయాలి.
అప్పుడు ఏం రాయొచ్చు అంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఐఏఆర్ఏ ప్లస్ వీటీ. మరి వీటీ ఈజ్ ఈక్వల్ టు నేను రాయాలంటే ఏం రాయొచ్చు అంటే ఈజీ ఈజ్ మైనస్ ఐఏఆర్ఏగా రాయొచ్చు, రైట్. ఇది అనేది షంట్ జనరేటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఈక్వేషన్, రైటా. నెక్స్ట్ ఇది ఏం చేస్తున్నామంటే ఇది షంట్ ఎగ్జైటెడ్. మరి సిరీస్ ఎగ్జైటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇందులో వైండింగ్ అనేది సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది. వైండింగ్ అనేది సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది సిరీస్ జనరేటర్. మరి ఇంతకుముందు డిస్కస్ చేసింది ఏంటిది, ఇది సెల్ఫ్ ఎగ్జైటెడ్లో షంటు, ఇప్పుడు ఇది సెల్ఫ్ ఎగ్జైటెడ్లో సిరీస్ జనరేటర్. సిరీస్ జనరేటర్లో వైండింగ్ ఎప్పుడు కానీ ఏ వైండింగు, ఫీల్డ్ వైండింగు. ఫీల్డ్ వైండింగ్ ఎలా ఉంటుంది అంటే ఆర్మేచర్ వైండింగ్తోని సిరీస్లో ఉంటుంది. ఆర్మేచర్ వైండింగ్తోని సిరీస్లో ఉంటుంది. ఆర్మేచర్ వైండింగ్తో సిరీస్లో ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనము సిరీస్ వైండింగ్ లేదా సిరీస్ ఎగ్జైటెడ్ అని పిలుస్తాం. మరి ఇక్కడ ఉత్పత్తి అయిన ఏదైతే కరెంట్ ఉందో అంటే ఐఏ కరెంట్ ఏదైతే ఉందో అది లోడ్ సైడ్ రావాలి కాబట్టి రెసిస్టెన్స్ సిరీస్లో కలిగి ఉంది కాబట్టి కరెంట్ ఇక్కడ ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు. కరెంట్ ఇక్కడ వేస్ట్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైతే నేను సిరీస్లో కనెక్ట్ చేసిన వైండింగ్ ఉందో అది తక్కువ రెసిస్టెన్స్ ఉండేలాగా డిజైన్ చేయాలి. మరి తక్కువ రెసిస్టెన్స్ ఉండేలాగా డిజైన్ చేయాలంటే నేను ఏం చేయాలి అంటే రెసిస్టెన్స్ తగ్గించాలి. రెసిస్టెన్స్ తగ్గించాలంటే ఏం చేయాలంటే లెంగ్త్ తగ్గించాలి లేదా సైజు పెంచాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే సైజు పెంచుతున్నా. దీన్ని బట్టి నేను ఏం రాయొచ్చు అంటే దీన్ని థిక్ వైర్ అని రాయొచ్చు. థిక్ వైర్ అని రాసి దీన్ని టర్న్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఫ్యూ టర్న్స్ అని చెప్పొచ్చు. షంట్లోనేమో థిన్ వైరు మోర్ టర్న్స్, సిరీస్లోనేమో థిక్ వైరు ఫ్యూ టర్న్స్. ఓకేనా. ఇది సిరీస్ జనరేటర్కి సంబంధించిన డిస్కషన్. మరి ఈ సిరీస్ జనరేటరు ఇది టెర్మినల్ వోల్టేజ్ వీటీ అనుకుంటాం కదా, టెర్మినల్ వోల్టేజ్ వీటీ అంటాం కదా. అప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ నుంచి ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఐఏఆర్ఏ ప్లస్ బ్రష్ డ్రాప్ ఉంటుంది వీబీ ప్లస్ వీటీ. కానీ మనం బ్రష్ డ్రాప్ని ఎప్పుడు కానీ ఏం చేయాలి అంటే నెగ్లెక్ట్ చేయాలని చెప్పినా కాబట్టి ఇది నెగ్లెక్టెడ్ కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఈక్వేషన్ అంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఐఏఆర్ఏ. దీంతో పాటుగా ఇక్కడ బ్రష్ డ్రాప్తో పాటు మనకి ఇంకో ఈక్వేషన్ కూడా ఉంటుంది, ఐఏఆర్ఏసి కూడా ఉంటుంది. ఐఏఆర్ఏసి నేను ఇక్కడ ఐఏఆర్ఏసి ప్లస్ వీటీగా రావచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఫర్దర్గా ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఐఏఆర్ఏ ప్లస్ ఆర్ఏసి ప్లస్ వీటీ. ఒకవేళ నేను దీని నుంచి వీటీ ఈక్వేషన్ రాయాలనుకుంటే ఏమని రాయొచ్చు, ఈజీ మైనస్ ఐఏఆర్ఏ ప్లస్ ఆర్ఏసిగా రాయొచ్చు. సో ఇది వచ్చేసి సిరీస్ జనరేటర్ యొక్క ఈక్వేషన్. మరి ఇక్కడ సిరీస్ జనరేటర్లో కరెంట్ ఈక్వేషన్ చూడాలి. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ ఫీల్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ కరెంటు. ఇక్కడ అన్ని కరెంట్లు సమానం ఉంటాయి ఎందుకంటే సిరీస్ కాబట్టి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఎప్పుడు కానీ థిక్ వైరు తక్కువ టర్న్స్ ఉంటాయి. షంట్ ఫీల్డ్ వైండింగ్ ఎప్పుడు కానీ ఎక్కువ టర్న్స్ సన్నని వైరు ఉంటుంది. ఇది సిరీస్ జనరేటర్కి సంబంధించిన డిస్కషన్. నెక్స్ట్ మూడవది ఏంటి అంటే కాంపౌండ్ జనరేటర్. ఏంటది, డీసీ కాంపౌండ్ జనరేటర్. ఈ కాంపౌండ్ జనరేటర్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి సిరీసు మరియు షంటు రెండు వైండింగ్లు ఉంటాయి. సిరీసు మరియు షంటు రెండు వైండింగ్లు ఉంటాయి. ఓకేనా, రైట్. ఇది వచ్చేసి టెర్మినల్ వోల్టేజ్,
ఇది వచ్చేసి ఈఎంఎఫ్ ఈజీ, ఇది ఆర్ఏ, ఇది ఐఏ, ఇది ఫీల్డ్ కరెంట్. ఓకేనా, ఇది కాంపౌండ్ జనరేటర్. ఈ కాంపౌండ్ జనరేటర్ని మళ్ళీ మనం ఎన్ని రకాలుగా చెప్తామంటే కన్స్ట్రక్షన్ అంటే ఈ కనెక్షన్ని బేస్ చేసుకొని రెండు రకాలుగా చెప్తాం. అందులో ఒకటి వచ్చేసి లాంగ్ షంట్, రెండవది వచ్చేసి షార్ట్ షంట్. ఈ లాంగ్ షంట్ షార్ట్ షంట్ అనే విషయం ఒకసారి చూస్తే ఇదే డయాగ్రామ్ని నేను చూస్తే దీన్ని షార్ట్ షంట్ అనొచ్చు. ఓకేనా, మరి లాంగ్ షంట్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇది షార్ట్ షంట్ అనుకుంటే లాంగ్ షంట్ నేను ఒకసారి ఇక్కడ గీసే ప్రయత్నం చేస్తా. లాంగ్ షంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇది వచ్చేసి సిరీస్ ఫీల్డ్ వైండింగు, ఇది వచ్చేసి షంట్ ఫీల్డ్ వైండింగు. రైట్, ఏం లేదు, మొత్తం రెండు వైండింగ్లకి ఇవి సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇది తీసుకుంటే ఇది లాంగ్ షంట్, ఇది షార్ట్ షంట్ అని చెప్పొచ్చు. ఓకేనా, షార్ట్ షంట్ లాంగ్ షంట్. ఈ షార్ట్ షంట్ లాంగ్ షంట్ అనేది ఏంటంటే జస్ట్ ఫీల్డ్ వైండింగ్లో ఉన్న కనెక్షన్లు బేస్ చేసుకుని. మరి ఈ కాంపౌండ్ మోటార్లో మళ్ళీ ఫ్లక్స్ కలిపే విధానాన్ని బట్టి లేదా ఫ్లక్స్ వ్యతిరేక దిశలో వస్తుందా సేమ్ దిశలో వస్తుందా దాన్ని బట్టి బేస్ చేసుకొని మళ్ళీ మనము కాంపౌండ్ని రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఆ రెండు రకాలలో మొదటి రకం ఏంటి అంటే కుములేటివ్ కాంపౌండ్. కుములేటివ్ కాంపౌండ్. రెండవది ఏంటంటే డిఫరెన్షియల్ కాంపౌండ్. రెండవది ఏంటి డిఫరెన్షియల్ కాంపౌండ్. మరి ఈ కుములేటివ్ అంటే ఏంటి, డిఫరెన్షియల్ అంటే ఏంటి అబ్జర్వ్ చేస్తే ఇది కన్స్ట్రక్షన్లో పెద్ద మార్పేం కాదు, కాకపోతే వైండింగ్లో చిన్న మార్పు. ఆ వైండింగ్లో ఎలాంటి మార్పు ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి పోల్ కోర్ అనుకుందాం, ఇది కూడా పోల్ కోరే. నేను ఫీల్డ్ వైండింగ్ని అంటే షంట్ ఫీల్డ్ వైండింగ్ని సిరీస్ ఫీల్డ్ వైండింగ్ని పెడుతున్నా ఇలాగా. రైట్, సేమ్ పోల్ కోర్ పైన షంట్ ఫీల్డ్ వైండింగ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెండు ఉన్నాయి. మరి కుములేటివ్ అని ఎప్పుడు చెప్తాము అంటే రెండు వైండింగ్లు ఒకే దిశలో కరెంట్ని కనుక క్యారీ చేస్తే దాన్ని కుములేటివ్ అని చెప్తాం. అప్పుడు ఏమవుతుందంటే టోటల్ ఎంఎంఎఫ్ అనేది ఏమవుతుందంటే షంట్ ఫీల్డ్ ఎంఎంఎఫ్ ప్లస్ సిరీస్ ఫీల్డ్ ఎంఎంఎఫ్ రెండు ఒకదానికోటి కలుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే టోటల్ ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు షంట్ ఫ్లక్స్ ప్లస్ సిరీస్ ఫ్లక్స్ అవుతుంది. ఇవి రెండు కరెంట్లు ఒకే దిశలో క్యారీ చేస్తే కుములేటివ్ అంటాం దాన్ని, ఎందుకంటే కలుపుతుంది కాబట్టి. మరి ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే షంట్ ఫీల్డ్ వైండింగ్ కరెంట్ ఇలా పైకి, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ సపోజ్ ఇలా వ్యతిరేక దిశలో ఆపోజిట్లో తీసుకొస్తే అప్పుడు ఏమవుతుందంటే ఫ్లక్స్ ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంటుంది కాబట్టి ఫ్లక్స్ ఏం చేస్తామంటే తీసివేస్తాం. అప్పుడు ఎంఎంఎఫ్ టోటల్ ఏమవుతుందంటే ఎంఎంఎఫ్ షంట్ మైనస్ ఎంఎంఎఫ్ సిరీస్ అవుతుంది. అప్పుడు ఓవరాల్గా మనం కనుక అబ్జర్వ్ చేస్తే టోటల్ ఫ్లక్స్ πt ఈజ్ ఈక్వల్ టు πsh మైనస్ π సిరీస్ అవుతుంది. సో ఇవి మనకు ఈక్వేషన్లు. ఇది కుములేటివ్ అంటే ఏంటంటే రెండు ఫ్లక్స్లు ఒకే దిశలో అంటే రెండు కరెంట్లు ఒకే దిశలో పోతే ఫ్లక్స్ కలపబడుతుంది. అవే రెండు కరెంట్లు వ్యతిరేక దిశలో వస్తే ఫ్లక్స్ తీసివేయబడుతుంది. తీసివేస్తాం కాబట్టి డిఫరెన్స్ చేస్తాం కాబట్టి డిఫరెన్షియల్, కలుపుతాం కాబట్టి కుములేటివ్ కాంపౌండ్ అని చెప్తాం. ఇది ఫ్లక్స్లో మార్పు వల్ల వచ్చేదే ఫ్లక్స్లో మార్పు వల్ల వస్తుంది కాబట్టి దీనిలాగా చెప్తాం. మరి దీనికి సంబంధించిన డిస్కషను మరి
పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ కూడా రాసుకుంటే సిరీస్కి ఏదైతే ఉందో అది ఇక్కడ వస్తుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఐఏఆర్ఏ ప్లస్ విబి ప్లస్ ఐఏఆర్ఏసి ప్లస్ విటి. సిరీస్ జనరేటర్కి కాంపౌండ్ జనరేటర్కి ఈక్వేషన్ సేమ్గా ఉంటాయి. సపరేట్లీ ఎగ్జైటెడ్కి షంట్ ఎగ్జైటెడ్కి సేమ్గా ఉంటాయి. ఐఏ ఆర్ఏ ప్లస్ ఆర్ఏసి ప్లస్ విటి అని రాయొచ్చు. మరి ఈ విబి ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తాం. మరి దీని నుంచి ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు అంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఐఏఆర్ఏ ప్లస్ ఆర్ఏసి, ఓకేనా, ప్లస్ వీటీకి రాయొచ్చు. దీని నుంచి వీటీ ఈక్వేషన్ ఏం రాయొచ్చు అంటే ఈజీ మైనస్ ఐఏ ఆర్ఏ ప్లస్ ఆర్ఏసి అని రాయొచ్చు. ఇది పర్ఫార్మెన్స్ ఈక్వేషన్. ఏం లేదు, కాంపౌండ్ జనరేటర్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి లాంగ్ షంట్, షార్ట్ షంట్. అది కనెక్షన్ బేస్ చేసుకొని. మరి ఫ్లక్స్లు కలపబడతాయా తీసివేయబడతాయా దాన్ని బేస్ చేసుకుని అంటే షంట్ ఫీల్డ్ ఫ్లక్స్, సిరీస్ ఫీల్డ్ ఫ్లక్స్ యొక్క కరెంట్లు ఒకే దిశలో ఉంటే ఆ రెండు కలపబడతాయి. ఆ రెండు కలపబడినప్పుడు ఏమవుతుందంటే టోటల్ ఫ్లక్స్ పెరుగుతుంది కాబట్టి దాన్ని క్యూములేటివ్ అంటావు. ఎప్పుడైతే రెండు కరెంట్లు వ్యతిరేక దిశలో వెళ్తున్నాయో అప్పుడు మనం ఏమంటామంటే డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్ అని పిలుస్తాం. ఇవి మొత్తానికి ఎన్ని రకాల జనరేటర్లు అంటే ఒకటి సెల్ఫ్ ఎగ్జైటెడ్, ఆ సెల్ఫ్ ఎగ్జైటెడ్లో షంటు, సిరీసు, కాంపౌండ్, మరి సపరేట్లీ ఎగ్జైటెడ్. ఓకేనా, మొత్తానికి రెండు రకాల జనరేటర్లు ఉంటాయి. అందులో ఒకటి సపరేట్లీ ఎగ్జైటెడ్, రెండు షంట్ ఎగ్జైటెడ్. పర్ఫార్మెన్స్ ఈక్వేషన్గా చూస్తే షంట్కి సపరేట్లీ ఎగ్జైటెడ్కి సేమ్ ఈక్వేషన్ ఉంటాయి, సిరీస్కి కాంపౌండ్ జనరేటర్కి సేమ్ ఈక్వేషన్ ఉంటుంది. ఓకేనా, ఇది జనరేటర్ యొక్క రకాలు, రైట్.